హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.11 ఫిఫ్త్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, మీకు ఈ ప్రతి ఒక్క ఆన్సర్ కావాలంటే అంటే బోర్డు మీద చెప్పిన ప్రతి ఒక్క ఆన్సర్ నోట్స్ కావాలనుకుంటే మీకు విక్టరీ స్టడీస్ అని ఇన్స్టాగ్రామ్ లో టైప్ చేయండి, ఖచ్చితంగా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే గైస్, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం ఇక్కడ 3.1 లోని ఆఫ్ ద పారామీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ గార్డెన్ హూజ్ లెంత్ ఈజ్ 4 more than its width is 36. Find the dimensions of the garden. ఓకే, ఇక్కడ చూడండి డైమెన్షన్స్ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఆఫ్ ద పారామీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్, ఒక రెక్టాంగిల్ లో ఆఫ్ ఉందంట. ఓకే, హూజ్ లెంత్, ఇక్కడ చూడండి హూజ్ లెంత్ ఎంత ఉందంట 4 meters మోర్ దాన్ విడ్త్, అంటే బ్రెత్ అనమాట. ఓకే, అంటే లెంత్ ఎంత ఉందంటే బ్రెత్ కన్నా 4 మీటర్లు ఎక్కువ ఉందంట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైమెన్షన్స్ కనుక్కోవాలి, అంటే లెంత్ కనుక్కోవాలి, బ్రెత్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు లెంత్ బ్రెత్ కనుక్కోవాలంటే ఫస్ట్ గ్రాఫికల్ మెథడ్ లోనే ఇది చేసేది. ఓకే, అర్థమైందా? ఇక్కడ లెంత్ చూడండి 4 మీటర్స్ కన్నా బ్రెత్ కన్నా బ్రెత్ కన్నా 4 మీటర్స్ ఎక్కువ ఉందంట. అర్థమైందా? అంటే బ్రెత్ కన్నా 4 మీటర్స్ ఎక్కువ ఉంది. ఓకే గైస్, అర్థమైంది కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే, సొల్యూషన్ ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్నదే రాసుకోవచ్చు. లెట్ ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్, ఇక్కడ చూడండి గార్డెన్. ఓకే, రెక్టాంగులర్ గార్డెన్. ఓకే, అర్థమైందా? బి ఏమనుకుంటాం మనం ఇప్పుడు? ఎక్స్ అనుకుంటాం. ఓకే, ఏమనుకున్నాం ఇప్పుడు? విడ్త్ ఏమనుకున్నాము మనము? ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏముంది? లెంత్. అండ్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ గార్డెన్, ఇక్కడ చూడండి గార్డెన్. బి ఏమనుకుంటాం? వై అనుకుంటాం. అంతే, అర్థమైందా? ఓకే, ఏమనుకుంటాం? వై అనుకుంటాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఈక్వేషన్స్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? గ్రాఫ్ గీయాలి. ఓకే, అర్థమైందా? సేమ్. ఓకే, ఇటుకి అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్. ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్ చూడండి. లెంత్ ఏమనుకున్నాం? ఇక్కడ వై అనుకున్నాం కదా. వై ఈజ్ కదా, లెంత్ ఈజ్ 4 meters మోర్ దాన్ విడ్త్ అంట. అంటే ఇప్పుడు 4 meters, విడ్త్ ఎంత మనకి తెలియదు కాబట్టి ఎక్స్. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 4. ఇక్కడ చూడండి లెంత్ ఎంత ఉందో తెలియదు మనకు, కానీ లెంత్ ఎంత ఉంది? విడ్త్ కన్నా 4 మీటర్లు ఎక్కువ ఉంది. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఈక్వేషన్ 1 ఓకే రెడీ అయిపోయింది. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ 36, అంటే మొత్తం ఆ పారామీటర్ అంటే ఆఫ్ పారామీటర్ మొత్తం ఆన్సర్ ఎంత? 36 అనమాట. అంటే ఇప్పుడు ఆఫ్ ఇట్ ఆల్సో given that ఇక్కడ గివెన్ దట్ ఆఫ్ పారామీటర్ కాబట్టి అంటే ఏమొస్తుంది? 1/2 ఆఫ్ అంటే సగం కదా. ఓకే, 1/2 పారామీటర్ మనకి ఆఫ్ పారామీటర్ కాబట్టి ఇంటూ పారామీటర్ ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 36. ఓకే, మనకి రెక్టాంగిల్ పారామీటర్ ఫార్ములా తెలిసిండాలి. ఓకే, అంటే 2 into L plus B గుర్తుపెట్టుకోండి. ఆఫ్ ఇంటూ 2 into L plus B ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 36. ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఏం మిగిలింది? L plus B ఈక్వల్ టు 36. మనకి ఇక్కడ చూడండి లెంత్ ఏమనుకున్నాం మనం? ఇక్కడ వై అనుకున్నాం కదా. వై ప్లస్ విడ్త్ ఎంతనో తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 36. ఓకే, అర్థమైందా? ఇదే ఈక్వేషన్ 2 అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే గైస్, ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి? ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కూడా ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే y ఈక్వల్ టు 36 మైనస్ ఎక్స్. ఓకే, అంటే ఇది ఈక్వేషన్ 1ది, ఇది ఈక్వేషన్ 2ది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటికి గ్రాఫ్ గీయాలి. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ ఎక్స్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ కామా వై. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను 0 పెట్టుకుంటాను. ఓకే, 0 y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 0 పెట్టుకుంటే ఏమవుతుంది? 0 ప్లస్ 4 ఈక్వల్ టు 4 ఆన్సర్ వస్తుంది. అంటే ఎక్స్ బదులు 0 పెట్టుకుంటే మనకు y వాల్యూ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే, తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎక్స్ బదులు 1 ప్లస్ 4 ఈక్వల్ టు 5. అంటే ఎక్స్ బదులు 1 అనుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ 2కి ఇక్కడ చూడండి మనకి 36 వచ్చింది కదా. నువ్వు ఇప్పుడు ఏం నంబర్ అన్నా పెట్టినావు అనుకో, సంథింగ్ నంబర్ ఏమైనా సబ్స్టిట్యూషన్ చేసినావు అనుకో,
ఖచ్చితంగా గ్రాఫ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 1 పెట్టినాం అనుకో 35, అంటే y వాల్యూ మనం అప్పుడు y వాల్యూ ఎంత తీసుకోవాలి, గ్రాఫ్ లో 36 తీసుకోవాలి, అంటే పెద్దగా అవుతుంది అనమాట. అంటే తప్ప నువ్వు ఇక్కడ కూడా పెద్ద నెంబర్ పెట్టేస్తే సింపుల్ గా గ్రాఫ్ అనేది తగ్గుతుంది అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు 36 అంటే మామూలుగా సగం సగం అన్న పెట్టుకోవచ్చు, లేకుంటే 15 పైన పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1ది, ఈక్వేషన్ 2ది. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఓకే, ఎక్స్ కామా వై. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు 36 మైనస్ ఎక్స్, ఎక్స్ కామా వై. ఓకే, ఎక్స్ బదులు ఇప్పుడు నేను 16 పెట్టుకుంటాను. ఓకే, అంటే y ఈక్వల్ టు 36 మైనస్ 16. ఇప్పుడు 16 లో 36 లో 16 పోతే ఎంత వస్తుంది ఆన్సర్? 20 వస్తుంది. ఓకే, గ్రాఫ్ లో 20 ఈజీగా ఇచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ ను వై యాక్సిస్ ని 2 యూనిట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే ఎక్స్ బదులు 16 పెడితే వై వాల్యూ ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఓకే, అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు నేను 20 పెట్టినాను అనుకో, ఒకేలా y ఈక్వల్ టు 36 మైనస్ 20. ఇప్పుడు ఎంత వస్తుంది? 36 లో 20 పోతే 16 వస్తుంది కదా. అంటే y ఈక్వల్ టు 20 కామా y 16 అనమాట. ఓకే, ఇప్పుడు మనం వీటితో గ్రాఫ్ గీయాలి. ఓకే, అర్థమైందా? ఓకే, నాకు బోర్డు మీద గ్రాఫ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు గ్రాఫ్ చూడండి. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ లో అక్కడ చూడండి, మొత్తం గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అనుకున్నాను. వై యాక్సిస్ ఏమనుకున్నాను? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 2 మీటర్స్ అనుకున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ యాక్సిస్ ఇక్కడ చూడండి 0,4 ఎక్స్ 16,20 20,16 పాయింట్స్ గీసినాను నేను కదా. ఇప్పుడు ఎక్కడ టచ్ అయింది కరెక్ట్ గా? 16,20, అంటే రెండు సేమ్ పాయింట్స్ లో ఉన్నాయి అనమాట. అంటే సేమ్ పాయింట్స్ లో అటాచ్ అయింది. ఎక్కడ? 16,20 కూడా అటాచ్ అయింది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 16,20 అవుతుంది. ఇక్కడ గ్రాఫ్ చూసినారు కదా, అర్థమవుతుంది కదా. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అప్పుడు ఏమని రాయొచ్చు మనం? ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 16 వచ్చింది. వై ఈక్వల్ టు ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఎక్స్ ఏమనుకున్నాం మనము? అనుకున్నాం, అంటే విడ్త్ ఎక్స్ ఈక్వల్ టు 16 కామా విడ్త్ ఎంత వచ్చింది? అది లెంత్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఓకే, లెంత్ ఈక్వల్ టు 20 వచ్చింది. అర్థమైందా గైస్? అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాం? ఇక్కడ వై ఏమనుకున్నాం? లెంత్ అనుకున్నాం. ఓకే, మీకు అర్థమైంది కదా. అక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ అయింది. ఓకే, ఆ టచ్ అయింది కాబట్టి వాటిని మనం ఇంటర్సెక్టింగ్ అంటాం కదా. ఆ ఇంటర్సెక్ట్ అయిన చోట మన సొల్యూషన్ అంటే x, 16 y ఈక్వల్ టు 20. ఓకే గైస్, అర్థమైంది కదా.